హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ శనగల తాలింపు. ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్లోకి తినండి, చాలా బాగుంటాయి. మరి ఇక శనగల ఫ్రై ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక హాఫ్ కప్పు వరకు శనగలు తీసుకొని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటల తర్వాత ఇలా నానిన శనగల్ని నీళ్ళు వంపేసుకొని మరొక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ శనగల్ని ఉడికించుకోవాలి. లేదా కుక్కర్లోనైనా ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన శనగలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఇటెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. మరోసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే శనగల తాలింపు రెడీ అయిపోయింది. పైన ఇలా ఉల్లిపాయతో గార్నిష్ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.